ఏం పేరు? కోనేటి సునేష్ల బాద్రా. సమస్య ఏంటి? సింపుల్గా చెప్పండి. కోనేటి సులోచన సార్. నేను చిన్న హోటల్ పెట్టుకొని బతుకుంటా అంటే ఇది పెట్రోల్ జల్లి అగ్గి పెట్టి హోటల్ మీద పెట్రోల్ తగలబెట్టేశారు. అవన్నీ ధ్వంసం చేసేసింది సార్. కోనేటి సులోచన సార్. సులోచన ఇందాక సార్ అవును సార్ పెట్టేసింది. 1 గంట రాత్రుల్లో వచ్చి పోలీసులంతా వచ్చినారు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు అన్ని కాల్పినాయి సార్. ఏం లేదు, బంగారం గారు బీరువాళ్ళు మా కోడలు హాస్పిటల్ పిలుచుకోమన్నా డెలివరీకి వచ్చే లోపల బీరువాన్న తీసుకుందామంటే ఏం లేదు సార్, బంగారు ఎండి గుడ్డలు కట్టుగుడ్డలతో బయట వచ్చేసినాం సార్. ఏం లేదు, కాలిపోయింది. అమ్మా నేను బాడీకి హోటల్లో ఉండే తావు 400 నుంచి 6,000 బాడీకి దాకా ఉన్నా సార్. 20 ఏళ్ళుగా మా ఇంటాన్ని చనిపోయింటే హోటల్ పెట్టుకొని బిడ్డలు సాక్కుంటా ఉన్నా. 3 బిడ్డలు సార్ నాకు. ఆయమ్మ ఏం చేసింది, అది ఏమో వాళ్ళ తావులో నన్ను ఖాళీ చేయమని మొత్తాన్ని సులోచన హోటల్ కూడా తగలబెట్టేసింది. అవును సార్, ఆయమ్మ రౌడీనే సార్. రౌడీలు పిలుచుకొచ్చి మళ్ళీ తగలబెడితే నా దగ్గర అప్పులు ఎత్తి గంగిరెడ్డి దగ్గర 5 లక్షలు అప్పు చేసి మళ్ళీ రేకుల సెట్ వేసి 10 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద హోటల్ పెట్టుకున్నా సార్. నేను హోటల్ అన్ని కొని హోటల్ పెట్టుకుంటే మళ్ళీ ఏం చేసింది 3 నెలలు మీరు ఇప్పుడు మీకు న్యాయం జరగాలి అంతే. 3 నెలల తర్వాత వచ్చి మాకు తావు మాకు తిరిగిపోయిందని చెప్పి అన్ని ఎత్తి పారేసి మాకేమీ లేకన్నా 2 సార్లు మాకు అన్యాయం చేసింది సార్. మళ్ళీ కేసు పెట్టినా కానీ అట్లే ఉంది సార్. ఏం పట్టించుకోవాలా, నాకు న్యాయం కావాలి. అన్నా నమస్తే అన్న. ఈరోజు ఇంత పెద్ద డిబేట్ జరగడానికి కారణము మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు. ఈ నవాజ్ బాషా గారు చేసిన ఆక్రందనంతా తెలుసుకొని ఎలక్షన్లో తిరుగుతా ఉన్నప్పుడు ప్రతి కబ్జాదారులు వచ్చి ఇలా జరిగింది మాకు మోసం జరిగింది అని చెప్పి ఆక్రందన చెప్పుకున్న తర్వాత మా షాజహాన్ బాషా గారు ఎలక్షన్లో గెలిచిన తర్వాత మొట్టమొదటి స్టేట్మెంట్, భూ కబ్జాదారులు ఎవరైనా ఉంటే వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పిన తర్వాతే ఈ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధమైనాయి. ఈ రోజు ఇక్కడ మాట్లాడకుండా ఉండడానికి కూడా కారణము మా ఎమ్మెల్యే గారే. నమస్కారం, నా పేరు బెల్లారెడ్డి ప్రసాద్. ఈరోజు ఇక్కడ మదనపల్లిలో జరుగుతున్న భూ బాధితుల చర్చా వేదిక చూస్తా అంటే గత 5 సంవత్సరాల్లో ఎంత అన్యాయం జరిగింది అనేది ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది అంటే, ముఖ్యంగా ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని దగ్ధం చేస్తే తప్పితే వీళ్ళ విషయాలు బయటకు రాలేదు. లేకపోతే ఈ విషయాలు ఏవి బయటకు వచ్చేవి కాదు సార్. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి జరిగితేనే ఇదంతా బయటకు వచ్చే అవకాశం కలిగింది. ఈరోజు దీని మీద రేపు గతంలో కూడా ఎవరు కూడా ఎలాంటి అన్యాయం అంటే దౌర్జన్యాలు కానీ భూ అక్రమాలు కానీ చేయాలంటే భయపడేలాగా శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నాను. ఒక నిమిషంలో అందరికీ నమస్కారం. ఈరోజు భూ బాధిత పక్షాన పోరాటానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మహానుస్ ఎండి వంశీకృష్ణ సార్ గారికి, అదేవిధంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు షాజహాన్ బాషా గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా దళితులు మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది సార్. బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజన మైనార్టీ వర్గాలు గతంలో గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భూమి కొనుగోలు పథకం ద్వారా డీకేటీ పట్టాలు ఇచ్చింటే వాటిని జగనన్న ఇండ్ల పేరిట వాటిని కబ్జాలు చేసి తక్కువ రేట్లకు దళితుల దగ్గర తీసుకొని వాటిని మళ్లీ ఎక్కువ రేట్లకు అమ్మి డబ్బు చేసుకున్నటువంటి దుర్మార్గులు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అటువంటి నాయకుల వల్ల ఈరోజు ఏదైతే ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారో, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారో, వాళ్ళ యొక్క కబంధ హస్తాలలో ఈరోజు ఇక్కడున్నటువంటి దళిత భూములు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాల భూములను దోచుకొని ఈరోజు అందరి యొక్క కడుపు కొట్టినటువంటి వ్యక్తులు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నేను 6 నెలల కంటే ఎక్స్ కౌన్సిలర్. ముఖ్యంగా మా మదనపల్లి మున్సిపాలిటీ బీకేపల్లి ఏరియాలో డీకేటీ భూములు చాలా ఉన్నాయి. ఆ భూముల్లో ఈ వైసీపీ వాళ్ళు వచ్చి ఇంతకుముందు వాళ్ళు 2019 నుండి 2024 వరకు విపరీతమైన దోపిడీ చేసి జాగాలన్నీ కూడా బినామీ పేరుతో రాసుకుని ఇష్టపడినట్లు అమ్మినారు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది కాబట్టి ఈ మదనపల్లిలో చాలా మంది భూ కబ్జాదారులు ఉన్నారు. వారందరూ కూడా మన మహా టీవీ న్యూస్ తరఫున శిక్ష పడాలని చెప్పి మేము మీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నా పేరు పొన్నారి కిరణ్, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి. మామూలుగా నిరుపేదలైన కాలనీలు ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ ఇండ్లను కూడా కబ్జా చేస్తున్నారు. ఇప్పటికీ జాగాలు ఇచ్చి 20 సంవత్సరాలు అవుతున్నా కానీ
ఆ కాలనీకి రోడ్లు కానీ నీటి సదుపాయం కానీ ఏవీ లేకుండా అడ్డుపడుతూ చుట్టూ భూములంతా వేల కోట్లలో భూమి పలుకుతున్న కారణంగా ఆ కాలనీలో కనీసం ఇంతవరకు రోడ్డు కానీ నీటి సదుపాయం కానీ ఏవీ రానియకుండా ప్రయత్నిస్తున్నాం. ఓకే, రైట్ రైట్ మాట్లాడు. సరే, నా పేరు మల్లికార్జున నాయుడు. 1వ వార్డు 2వ వార్డు బీకేపల్లి పంచాయతీ దీని కింద వస్తుంది. అక్కడ జరిగిన కబ్జాల గురించి తెలియదంతూ లేదు. మదనపల్లిలో ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకునికి తెలుసు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలు మాట్లాడుతున్నటువంటి చర్చా సారాంశం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది చూడటానికి, 5 కోట్ల మంది ప్రజలకి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాలు తెలవటానికి, ఇక్కడ జరిగినటువంటి దౌర్జన్యాలు, ఇక్కడ జరిగినటువంటి దోపిడీ గురించి తెలవటానికి, ప్రభుత్వాలకు ఎక్కడైనా చెవులు ఏమైనా మూసుకుపోయి ఉంటే ప్రభుత్వాలకు ఆ చెవులు తెరుచుకోవటానికి ఈ ప్రయత్నం, ఈ పోరాటం. గౌరవనీయులైన షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారిగా మన తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకుంటానంటే ఫస్ట్ బీకేపల్లి కాలనీ గురించే మాట్లాడినాడు. అక్కడి నుంచినే చర్చా వేదిక తెచ్చి ఈ భూ కబ్జాల గురించి ఆయన లేవనెత్తిన అంశాల మీదనే ఈ ఇష్యూ అంతా ఎక్కువ. మొత్తానికి మీరు లేవనెత్తారు, వాళ్ళు తగలబెట్టారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆంధ్రప్రదేశ్లో గత గవర్నమెంట్లో జరిగిన 5 సంవత్సరాలలో ల్యాండ్, శాండ్, వైను, మైను దీనిపైన సపరేట్ కమిటీ వేస్తారో లేదంటే సపరేట్ ఐఏఎస్ని పెడతారో, గత 5 సంవత్సరాలలో జరిగిన దోపిడీ పైన విచారణ జరపాలని కోరుతున్నాను సార్. సింపుల్. థ్యాంక్ యూ. నమస్తే. రెడ్ బుక్ ఒకదాంతో పని జరగదు. ప్రతి మండలానికి ఒక రెడ్ బుక్ కావాలి. అర్జెంటుగా ప్రెస్ పెట్టి ఒకటి ప్రెస్ తయారు చేసి ప్రతి మండలానికి ఒక రెడ్ బుక్ పంపించాలి లోకేష్ బాబు గారు. ఎందుకంటే ప్రతి గల్లీ వైసీపీ లీడరు, ప్రతి వైసీపీ లీడరు మీకు తెలియంది ఏమంటే ఉపాధి హామీ పథకాల్లోంచి కానీ, అవెన్యూ ప్లాంటేషన్లోంచి కానీ ప్రతి ఒక్క దాంట్లో దోపిడీనే. 90% నిధులన్నీ తినేసినారు. 10% జరిగినాయి సక్రమంగా. ఇంకా డిజిటల్ లైబ్రరీ అనేది ఒకటి వచ్చింది. 3,70,000 రూపాయలు ప్రతి వైసీపీ లీడరు, ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి వైసీపీ లీడర్ తినేసినారు. మనం ఎంత వాళ్ళు అధిరాసు చూసి పెడితే మేము వసూలు చేస్తాం అంటా అన్నారు. కానీ ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం ఉపాధి గ్రూపుల్లోంచి కూడా డబ్బులు తినేసినారు. వాళ్ళు ఎవరు బయట భయపెట్టేసి ఇక్కడ అక్కడ లేదు, మొత్తం తినేశారంటారు. మొత్తం తినేసారు. అలా 10 పైసలు ఇచ్చినారు వాళ్ళకి. లోన్లలో కూడా 50% కూడా తినేసినారు. ప్రతి వైసీపీ లీడరు, నేను మంత్రుల గురించి చెప్పాలా, ప్రతి వైసీపీ లీడరు చిన్న స్థాయి నుంచి తినేసినారు. ప్రతి ఒక్కరు